మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. 2 రోజ్వుడ్ కార్డ్స్ ఇన్స్టాల్మెంట్ బేసిస్ వాయిదాల పద్ధతిలో కావాలి. అలాగే సార్. ఫ్యామిలీగా కాదయ్యా, నాకు ఇంకా పెళ్లి కాలేదు. రేపో మాప అవుతుంది అనుకో, అందుకని డబుల్ కట్ రాసుకో. అలాగే. మర్చిపోయాను, ఆ వాసు గారికి డబుల్ కట్ కావాలి. ఎందుకంటే రోజు రాత్రిపూట వాడు నా మీద కాలేస్తున్నాడు. రాసుకున్నావా? రాసుకున్నాను సార్. ఒక గ్యాస్ పొయ్యి, కుక్కర్, మిక్సీ. నెలలో 5 గంటలు సార్. ఇవేం గేదెలు అనుకుంటున్నారు? ఢిల్లీ గేదెలు. మా సంపాదన రోజుకి ఎంతో తెలుసా? 100 రూపాయలు. అంటే నెలకి 3000 రూపాయలు అన్నమాట. దాసు, ఏంట్రా తెగ హడావిడి చేస్తున్నావు? మనకు కావాల్సిన సామాన్లు సృష్టిస్తున్నారా? ఏసీ తప్పకుండా తీసుకోవాలి, దోవలబాతో చచ్చిపోతున్నాం. దానికి ముందు మా పాల అకౌంట్స్ రాసుకోవడానికి ఒక బల్లా కుర్చీ ఆర్డర్ ఇవ్వు. ముందు క్యాష్ దాచుకుంటానికి క్యాష్ బాక్స్ కావాలి. మర్చిపోయాను, ఇండియన్ బ్యాంక్ లో ఒక లాకర్ ఉంటుంది, ఇరుపు లాకర్. అలాంటి లాకర్ రాసుకోండి. అలాగేనండి. కమింగ్. మీరా? ఎక్కడ పెసరట్లు? హలో సార్, మీరా? రండి రండి. రే రాసు, ఎవరొచ్చారో చూడు. హలో, గుడ్ మార్నింగ్ సార్. ఏమిటి సార్ విశేషం? విశేషానికి ఏముంది, మీ నడ్డి మీద 4 వాతలు పట్టిద్దామని. ఎందుకండి? ఈ పాల బందరకాలం నీళ్ళ పాలే. పాలు. అసలు మీరు పాలలో నీళ్లు కలిపారా, నీళ్ళలో పాలు కలిపారా? ఏం కలిపావు? నేను కలపడం ఏంట్రా? గేదె కలుపుకుంది. అసలే నీళ్ళ కలుపు. స్నానానికి 2 బకెట్లు నీళ్ళు తెచ్చుకుంటే ఆ ముండ ఈ ముండ తాగేసినాయి. ఆ నీళ్ళే ఇచ్చుంటాయి. పాస్టాక్ అక్కడే ఉంది. ఏమండి, కాబట్టి మళ్ళీ పిండిస్తామండి. అయితే మా తప్పే ఉందండి, గేదెలు తప్పండి. ఎవరు తప్పైతే నాకెందుకయ్యా? మీ కథ ఎక్కర్లేదు, నా వంద నాకు ఇచ్చేయండి. 100 ఇచ్చేయాలట. ఎక్కడ మిగతా చెల్లరా? ఇవి కొన్నాం. ఇది తీసుకోండి. ఏట్రా, పార్టీలో కూడా వాళ్ళకి చెడపట్లు ఆడిపోతున్నారు. ఏటైంది? ఏంటైందేంటి? మీ మాట వినదాని ఫలితం కుక్కతోక పట్టుకుని గోదావరి ఇదినట్టుంది. ఏమిటో కడవల కొద్దీ ఇస్తామని చెప్పావే, అవి పాలు ఇవ్వటం లేదు. అవిగో అవి ఇస్తున్నాయి. చూడండి. మనుగుడు పెళ్లి కొడుకులాగా మాంసం మీద కూకొని పనులకు పశువులు అప్పగించేస్తే పాలు ఇస్తాయిరా? గర్భధానం గదిలో ఆడపిల్లని సాయికి సాగితే 5 నెలలు సాగుతాయి. బీకాం ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి ఉత్సాహ పెడతామంటారా? ఎత్తారు, అది రూలు. అలా ఎత్తినోళ్ళే చాలా గొప్పోలేరు, నాయకులేరు. నాలాగా రే వర్జంకి వీళ్ళిద్దరిని పనులు పీకేసి ఆ పని మీరు ఇద్దరు చెయ్యండి రా. రే కష్టపడి పని చేస్తేనే కదరా 4 కాసులు వచ్చి అవి వచ్చిన తర్వాత మీరు కాలు మీద కాలు వేసి కూకుంటారో, నోట్లో ఏలెట్టు కూకుంటారో మెట్టాం. ఏం చేద్దాం రా? ఇంకా చేసేదే ఉంది, అదే చేద్దాం. అప్పుడే బడి వదిలేశారా? ఏంటమ్మా అలా ఉన్నావు? నన్ను ఉద్యోగం నుంచి తీస్తారమ్మా. ఏంటమ్మా నువ్వు అనేది? అవునమ్మా, నాన్న చనిపోయినా నాన్న చేసిన అల్లరి ఇంకా చావలేదు. నా ప్రవర్తన మంచిది కాదని నేను పసిపిల్లలకి పాఠాలు చెప్పడానికి పనికిరానన్నారమ్మా. ఆయన చనిపోయినందుకు బాధపడాలో లేక కూతురు జీవితాన్ని ఇలా అల్లరి పాలు చేసినందుకు విచారించాలో నాకు అర్థం కావటం లేదమ్మా. విచారిస్తూ కూర్చుంటే లాభం లేదమ్మా. ఇంత విశాల ప్రపంచంలో మనం బ్రతకలేకపో. ఈ ఊరు కాకపోతే ఇంకో ఊరు. నువ్వు బెంగ పెట్టుకోకు. అమ్మో, చచ్చాను. ఓసుని మొహం మండా, నీకు ఇదేం పోయే కలవే. బయట మాత్రం ఇంత మేస్తావు, పొద్దున చేస్తే తంతావు. ఇలా రోజు తంతు పోతే 2 నెలల్లో ఫుల్ సెట్ కట్టించుకోవాల్సిందే ఆయన. ఏంట్రా, కాఫీ పెట్టావా? ఇంకా పాలు తెలియదురా. నేనేం డికాషన్ పెడతాను, వెళ్ళి పాలది. రే తంతుందేమరా? కామదేను మనవరాలు రా, పాప వెర్రిముండా. ఏం తనదు, వెళ్ళు. తన్నదుగా? ఏం తనదురా, వెళ్ళు. అమ్మా అబ్బా. ఇప్పుడు నా పంటి నొప్పి తగ్గిందిరా. అయితే నిన్ను తనిదనమాట. ఒక్క పనే ఊడింది. ఇలాంటి కుళ్ళు పని చేస్తే మొత్తం 32 పళ్ళు పోతాయి. ఎవరు వచ్చారు? ఇలా చూస్తే బాగుండదు. దాసు, ఎవరండి మీరు? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. అదేమిటయ్యా అప్పుడే మర్చిపోయారా? నేను బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్. బ్యాంక్ ఆఫీసర్ గారా? గుడ్ మార్నింగ్ సార్. ఏమిటి ఇలా వచ్చారు? అదేమిటయ్యా మీ బగల మీద అప్పు తీసుకున్నారు, 1 రూపాయి అంటే 1 రూపాయి కట్టలేదు. పాలిస్తే కదండి ఇవ్వడానికి. అదంతా మాకు తెలియదయ్యా. లెక్క ప్రకారం ఎంత కట్టాల్సి వస్తే అంత కట్టి తీరాలయ్యా. లెక్క ప్రకారం పాలు రావట్లేదు కదండి. తన్నులు ఇస్తాను. ఇలా మాట్లాడారంటే ఈ క్షణమే జప్తు చేయిస్తాను మీ బరువులు రెండింటిని. ఏంటో ఇది వ్యాపారం, ఇందులో పెట్టుబడి మీది, చాకరీ మాది. అందుకుని వచ్చే లాభంలో మీకు 50, మాకు 50. అండర్స్టాండ్? అంటే బ్యాంకులే మోసగిద్దామనే? అవునయ్యా, ఇప్పుడు ఏమంటావు? తెలుస్తానయ్యా, మరేంటి వాళ్ళ మాట్లాడితే సుప్రీంకోర్టు దాకా వెళ్తా. సుప్రీంకోర్టుకి వెళ్తావు? సుప్రీంకోర్టుకి వెళ్తావు? అప్పు తీసుకొచ్చింది నేను, రేపు కట్టకపోతే జైల్లో నందు
మరి నువ్వు మాత్రం నడుము పెరగట్లేదు. పోరా ఏదో బుద్ధి నువ్వు. నీకు మాత్రం బుద్ధి బాగా ఉన్నట్టు పోరా. అమ్మ దరిద్ర పూట అరుపు నువ్వును ఒట్టి కొట్టి అరుపులు ఎక్కువ ఊరికి అన్నారా? ఆరుపునే నువ్వు ఆనంద భైరవి రాగా అన్నావుగా. నువ్వు మటుకు బ్రహ్మానందంగా ఉన్నావా? అవునరా అన్నానరా, నాకు బుద్ధి తక్కువ అన్నానరా. ఈ పాల వ్యాపారం నా వల్ల కాదు. గఫూర్ ఖాన్ అని నా ఫ్రెండ్ ఒకడున్నాడు. వాడు మనుషులు దుబాయ్ పంపిస్తుంటాడు. వాడితో పాటు నేను దుబాయ్ వెళ్ళిపోతాను. రే కలిసి వెళ్దాం చెప్పొచ్చు కదా. నేను మాత్రం ఇక్కడ ఏం చేస్తాను? మరి డబ్బు ఐడియా, ఈ గేదెలు అమ్మేసి ఆ డబ్బుతో వెళ్ళిపోదాం. ఒరే మిత్రద్రోహి, నీ ప్లాన్ నాకు అర్థమైంది. బ్యాంకులో అప్పు నా పేరు ఉంది కదా, వాళ్ళు రిపోర్ట్ ఇస్తే పోలీసులు నన్ను పట్టుకుంటాను. చచ్చా, నేను అలా చేస్తానేంటి? వాళ్ళు రిపోర్ట్ ఇచ్చే టైంకి మనం దుబాయ్ లో ఉంటాం. అంటే గేదెల్ని రేపే సంతలో ఫినిష్. ఓకే. అయ్యా బాబు, గేదెలండి, ఢిల్లీ గేదెలు పూటకు 10 లీటర్లు పాలిస్తాయి. రండి బాబు రండి. ఏమిట్రా గేదెల అరుపులు? అరుపు కాదా, పిలుపు. గంట నుంచి కలిసి వస్తున్నా, ఒక్కరు రావడం లేదు. గొంతు ఎండిపోతుంది. రే అది పెట్టే వస్తున్నాడు. ఎవరు వాడు? శ్రేష్టమైన సిద్ధపుష్ప వీరుడు. అంటే అంటే చెవులో పూలు పెట్టుకున్న వ్యథం అని అర్థం. మరి కాల్సిన ఎందుకు? బెస్ట్ చిట్కా. ఆల్ ది బెస్ట్. ఏమంటే నేను 100 రూపాయలు ఇస్తాను, నాకు పని చేసి పెడతారా? 100 రూపాయల ఏం చేయాలండి? అదిగో ఆ బండి మీద ఉన్నాడే ఓ వ్యథ, వాడి దగ్గర 2 గేదెలు ఉన్నాయి, అవి నాకు కొని పెట్టాలి. 10 లీటర్లు పాలిస్తాయి. రండి బాబు రండి. నువ్వే కొనుక్కోవచ్చుగా, నేను కొనిపెట్టేది. వాడికి నాకు గొడవండి. వాడు చచ్చినా నాకు అమ్మడు. వదులుకుందామంటే పూటకి 10 లీటర్లు పాలు ఇచ్చే ఢిల్లీ గౌడు గేదెలండి. అంచేత మీరే కొని పెట్టాలి. పూటకి 10 లీటర్ల పాల? నా చెవిలో ఏంటుంది? పువ్వు ఉంది కదా ఆల్రెడీ, నువ్వేం పెట్టక్కర్లేదు. పువ్వులు పెట్టడానికి మిమ్మల్ని కొనుక్కోమంటలే కదా సార్, నాకు కొని పెట్టండి అంటున్నాను. రోజుకు 200 రూపాయలు లాభం సార్. రోజుకి 200 లాభం అంటే 4 రోజుల్లో వాడి ధర వచ్చేస్తుంది అనమాట. నేను నీకు కొనుక్కుంటావేంటి? నేనేం బ్రోకర్ గాని అనుకున్నావా? నేనే కొనుక్కుంటా. సార్ సార్ ఇంకో 100 రూపాయలు ఇస్తాను సార్. నేనే కొనుక్కుంటానా? ప్లీజ్ ప్లీజ్ కొనుక్కో. రేపటి నుంచి ఆనంద భైరవి రాగం వింటాం. ఢిల్లీ గేదెలు, మాలి గేదెలు, గౌడు గేదెలు కూడా 10 లీటర్లు పాలిస్తాయి. వారి మూడు బాగుంటే 15 లీటర్ పాలు కూడా ఇవ్వచ్చు. అరుపులు మానేసి అమ్మే ధర చెప్పబోయా. నేను నీకు అమలయ్యా. అదేంటి? నువ్వు నా శత్రులతో మాట్లాడడం నా కళ్ళారా చూశాను. నేను నీకు సస్తామా. అతని కోసం కాదయ్యా బాబు, ఇది నా కోసమే. నీ గేదె మీద ఒట్టేసి చెబుతున్నా. గేదె మీద ఒట్టేసావా? అవును. అయ్య బాబోయ్, నాకు సెంటిమెంట్ అయ్యా. సరే 7,000 రూపాయలు తీసుకో. 7,000? ఏంటి, ఒక్క గేదె ఖరీదు 7,000 రూపాయలు, 2 గేదె ఖరీదు 14,000 రూపాయలు. ఇదిగో నీకు డబ్బులు ఎక్కువ తెలుసా? నేను లెక్క పెట్టు, బరువు చూసి చెప్తా. ఇది 10,000 కదా? అవును. దాంతో సరిపెట్టుకో. కుదరదు కుదరదు బాబు, ఇచ్చేవయ్యా. కుదరదు. బాబా ఇచ్చేవయ్యా బాబు. కుదరదు. పెట్టుకోవా నాయనా. కుదరదు. నీ గేదె మీద ఒట్టేసి చెబుతున్నా. ఆ 2 గేదె మీద ఒట్టేసాను. అయ్య బాబోయ్, నాకు సెంటిమెంట్ అయ్యా. అబ్బో, నేను చూడలేదు, తీసుకెళ్ళి. ఏం పడవయ్యా ఇది? మా ఊళ్ళో గుర్రపంట తెలియదు. దీంట్లో దుబాయ్ వెళ్తాను నమ్మకం నాకు లేదు. అవును భాయ్, ఈ పడవలో దుబాయ్కి ఎలా వెళ్తాం? అది కాదు బాయ్, డైరెక్ట్ గా పెద్ద షిప్ లో పోవడానికి మీ దగ్గర పాస్పోర్ట్లు ఉన్నాయా? లేవు. వీసాలు ఉన్నాయా? లేవు. అందుచేత దొడ్డి దొరలో చిన్న పడవలో పోవాలి. అది కాకుండా పెద్ద షిప్ కంటే ఇందులో పోతే తొందరగా గల్ఫ్ కి చేరవచ్చు. ఏం చేస్తాను, తింటూనే పోతాను రా. పోనీ. రైట్ స్వామి శరణమయ్యప్పో. మాతృభూమి వదిలి వెళ్ళాలంటే ఎంతో బాధగా ఉందిరా. మళ్ళీ మాతృదేశం ఎందుకురా? దుబాయ్ నిండా దుడ్డే. చలో దుబాయ్. అవును బాయ్, ఎందుకు పికర్? 6 నెలలు తిరగకుండా ఆయిల్ టంకెడ్ 6 కోట్ల రూపాయలతో రావచ్చు. అప్పుడు లైఫ్ కే పికర్ ఉండదు. హాయ్, మీరు చెప్పిన మాట నిజంగా జరిగితే దుబాయ్ నుండి వచ్చాక మీరేం కావాలన్నా ఇస్తాం. అవును బాయ్, ఎంతో మందిని పంపించాం, అందరూ ఇలాగే చెప్పారు. కానీ ఎవరు నా ఒక్క చిన్న కోరిక తీర్చలేదు బాయ్. ఏమిటి నీ కోరిక? మక్కాకి పంపించండి బాయ్. అయితే పంపించేస్తాం. అక్కడి నుంచి మళ్ళీ మక్కాకి పంపించేస్తాం బాయ్. మేము దుబాయ్ నుంచి వచ్చాక మిమ్మల్ని మక్కా పంపించేస్తాం. శుక్రియా భయ్యా. థ్యాంక్ యూ. జీతే రహో, జీతే రహో. బాయ్, దుబాయ్ రావడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది? ఏంటి బాయ్, తెల్లవారు సూర్యుడు వచ్చేటప్పటికి మీరు దుబాయ్ లో ఉంటారు. అంత తొందరగానా? ఏంటి అనుకున్నారు? ఈ గఫూర్ ఖాన్ సాటూరుటు మార్చాం అంటే మీరు ఆప్ సోజావు. పడుకోరా, బాగా నిద్రపోయావనుకో మొహం అంతా తెగ ఉబ్బి ఆ దుబాయ్ వాళ్ళ తయారవుతాం. పడుకో. आप सो जाओ भाई, मैं भी सो जाता हूँ.
उठो भाई उठो भाई उठो उठो भाई ए भाई उठो दुबई आया अपने दुबई आओ भाई मेरी कर धूकी ये डाली दुबई आया शुक्रिया भैया నీళ్ళు తలపోతున్నా నాకు ఈత రాదయ్యా బాబు ఎవరన్నా బాబాయ్ అందుకనే ఒడికి చేరుస్తున్నాను జల్దీ దిగాలి నువ్వు దిగరా అదిగో అదే కనపడేదే దుబాయ్ శుక్రియా ఇండియా జావ్ जाओ 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 भैया सीधा जाओ ఎలా ఉందిరా డస్సు అరే అచ్చ అరబ్బీ మనిషిలా ఉన్నావు నువ్వు ఇంటికి రావకరా ఇది మన విశాఖపట్నం కాదు అరేబియా దేశం జాగ్రత్త ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదేవికాయం ప్రతిష్ఠిపదాయం నేను భయపడ్డ ఆపత్యం వస్తుందా నాకు అరబ్ డ్రెస్ వేసుకుని తెలుగులో మాట్లాడతావేంటి అల్లాహ్ అమర్ అక్బర్ రామ్ కోరి జిస్ దేశ్ మే గంగా బహతీ హై రామ్ తేరీ గంగా రామ్ తేరీ గంగా మైలి దగ్గు పెట్టుందా కాంజీబులు పెట్టిన భయంతో తెలిసిపోయింది వీళ్ళేరా అసలైన అరబ్బులు ఒకటి సిగరెట్ నోట్లో పెట్టుకున్నాడు రెండో వాడు అగ్గిపెట్టి తడిసిపోయింది అన్నాడు అవునరా సింబల్స్ అని కరెక్ట్ గా ఉన్నాయి సరే పద చూస్తున్నారు సార్ సార్ ఎక్కడి నుంచో వచ్చి పోలీసులు దాడి చేశారు సార్ ఎలాగో తప్పించుకుని బయటపడ్డాం బాస్ ఓకో అంటే ఈ కోనసీమ కోదన్నం సీక్రెట్ వ్యాపారం పోలీసులకు తెలియటమా అసలు మన సిగ్నల్స్ వాళ్ళకెలా తెలిసాయి అదే ఆశ్చర్యం బాస్ ఇద్దరు అరబ్ డ్రెస్ లోనే నోట్లో సిగరెట్లు పెట్టుకున్నారు ఒకడు రెండో వాడిని అగ్గబెట్టి అడిగాడు వాడు తడిసిపోయింది అన్నాడు కోర్టు సరిపోయింది కదని ముందుకెళ్ళి పెట్టి తీసుకున్నాం ఇంతలో పోలీసులు విజిల్ వినిపించింది పారిపోయాం బాస్ నా కోనసీమ స్పెషల్ బ్రెయిన్ కి ఎక్కడో ఏదో గండి పడ్డట్టుంది ఇట్స్ ఆల్ రైట్ పెట్టి తెరవండి ఓ మై గాడో సింహాద్రి అప్పన్నో నల్లమందు వాళ్ళకిచ్చి బంగారం బిస్కెట్లు తీసుకురండి అంటే బనీళ్లు డ్రాయర్లు తెస్తారా వేర్ ఈజ్ బంగారం బిస్కెట్లు హలో కోకో స్పీకింగ్ ఓ ముత్తు నువ్వా చెప్పు చెప్పు వాట్ ఇస్ ఇట్ ఓ మై గాడో అనకాపల్లి అంకారమ్మో ఓకే ఓకే మీరంతా ఎలర్ట్ గా ఉండండి బేబీ బీపీ పెరిగిపోతుంది బ్రాందీ కోసిని తుప్పదేగా నాకు సౌండ్ గండం ఉందని నీకు తెలుసు కదా మెల్లిగా పెట్టు గ్లాసు సార్ ఏమైంది మనకి బంగారం బిస్కెట్లు ఇవ్వాల్సిన అసలరబ్బీలు పోలీసులకు దొరికిపోయారు మరి మేము చూసిన అరబ్బులు ఎవరు సార్ నా కోనసీమ స్పెషల్ బ్రెయిన్ తో ఆలోచించగా మీరు చూసిన వాళ్ళిద్దరూ సిఐడీలు అయి ఉంటారు మరి మన సిగ్నల్స్ అని కరెక్ట్ గా ఉన్నాయి వాళ్ళిద్దరూ సిఐడీలు ఆఫ్ సిగ్నల్స్ అయి ఉంటారు మీ మొహాల మండ మీ ఇద్దరు వల్ల నాకు 5 లక్షలు లాసు పొడినవుతానికి గెట్ అవుట్ ముందు ఈ పెట్లో ఏముందో చూసేదాకా నాకు నిద్ర పట్టదురా వెంటనే తెలుసుద్దాం ఎవరు చూడకుండా అదంతా తర్వాతరా ముందు ఈ దుబాయ్ లో తెలుగు వాళ్ళు ఎక్కడున్నారో కనిపెట్టాలి అదేరా మనకు ముఖ్యం ఇప్పుడు తెలుగు వాళ్ళు అంటే ఎక్కడ కనపడతారా పరా అంతేనంటావా అది సరేగానే ఈ దుబాయ్ అందరూ సివిల్ డ్రెస్ లో ఉన్నారేంట్రా మనమే అరబీ డ్రెస్ లో ఉన్నాం మన వాళ్ళలాగా అరబులు ఊరికే తిరిగి కూర్చోర్రా ఎక్కడో గడుల దగ్గర లెక్క రాసుకుని ఉంటారు ఆ బ్యానర్స్ చూడు ఇదేంట్రా ఒక్క అరబీ సినిమా కూడా కనిపించదు అన్ని తమిళ్ కట్అవుట్లే అరబీలో సినిమాలు చూడరా ఏంటో అర్థం కావట్లేదు రే దుబాయ్ లో కూడా 60 మంది ఉన్నారు వాళ్ళు 60 సినిమాలు తెప్పించుకుని ఉంటారు పదా రే అటు చూడు ప్యారిస్ కి బస్సు ఏంట్రా ప్యారిస్ కి బస్సు ఇక్కడ నుంచి ప్యారిస్ కి బస్సులో వెళ్తే జనం చచ్చిపోరు దుబాయ్ లో కూడా ప్యారిస్ ఉంది ఇక్కడున్న అరవాళ్ళంతా కలిసి ఆ బస్సు నడుపుకుంటున్నారు ఎల్ఐసి చూడరా ఎల్ఐసి బిల్డింగ్ ఇది మెడ్రాస్ రా గఫూర్ ఖాన్ మోసం ఇప్పుడు మోసం ఏడిస్తే లాభం నీకన్నీ పెద్ద తెలిసినట్టు ఇక్కడ తీసుకొచ్చి పారేసి అంత దగా చేశారా వద్దురా అంటుంటే 10,000 తగలట్టావు గఫూర్ ఖాన్ కి అవునరా గఫూర్ ఖాన్ మక్క పంపించమన్నారు కదా పంపిస్తా ఈసారి వారు కనపడితే మక్క కాదు ఏకంగా మట్టిలోనే కనిపిస్తా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలరా అందరూ మన మొహాలు చూసి ఎలా నవ్వుతున్నారు వాడు చూడు ఎలా నవ్వుతున్నాడు ఇదంతా మన కర్మ మొహాలు కవర్ పారిపోదాం ఈ బట్టలతో తిరిగితే చాలా డేంజర్ అర్జెంట్ గా ఏదైనా హోటల్ పోయి ఈ దుబాయ్ బట్టలు మార్చేసుకుందాం అంతకంటే ఏం చేస్తావు నువ్వు చేసిన దానికి ఇలా సర్దుకుపోవాల్సిందే పద హోటల్కి